welcome friends. Welcome to Jil Jil Jiga. Kono ganga gola gola se yanga gola rulu ka se pujari pe duranga. Kanna foji kanna speeduga teenage race ke disati raaduga e gulaina gurtu pattaneduga mana gundaloni dammu kormaneduga Jil Jil Jiga వచ్చేసింది RT Degree and PG College for Women in Warangal. ఆ కాలేజ్ సౌండ్ తగ్గనే గ్రౌండ్ పగులుతుంది ఇక్కడ. వీళ్ళందరూ అమ్మాయిలు కాదంట, ఆది పరాశక్తులంట. ఓకే, మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మాయిలే కాబట్టి మొత్తం నువ్వు లీడ్ చేస్తావా? నేను తప్ప. అందరూ అమ్మాయిలు ఉన్నారు కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి హాఫ్ నుంచి లెఫ్ట్ అంతా నా టీం ఉంటారు అండ్ హాఫ్ నుంచి రైట్ అంతా రేణు టీం. అమ్మాయిలు చాలా సూపర్ రాకింగ్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళతోటి ఒక స్పెషల్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కొన్ని యాక్టివిటీస్ చేయించాలి. క్రేజీ యాక్టివిటీస్. ఓకే, వండర్ఫుల్ థాట్. సో యాక్టివిటీస్ చేయడానికి అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. సో క్రేజీ యాక్టివిటీస్ చేయడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ నా టీం నుంచి అందమైన క్యూట్ గర్ల్స్ వచ్చేస్తారు. గర్ల్స్. ఓకే, ఉదయ్ టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు వచ్చేసారు అండ్ ఇప్పుడు నా టీం నుంచి ముగ్గురు బుజ్జి మాస్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి మరి వీళ్ళకి ఏ యాక్టివిటీస్ వచ్చాయి, వీళ్ళకి ఏ టాస్క్ వచ్చాయి చూడాలి అంటే ఫస్ట్ రెండు టీం నీ టీం నుంచి ఎవరు ఏం చేయబోతున్నారు? ఫస్ట్ హాయ్ హాయ్, వాట్స్ యువర్ నేమ్? మోనాలిసా. నా మనసునే చేసావులే నీ బానిసా. ఓకే, మరి మోనాలిసా నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? చూద్దాం. నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు డాన్స్ చేయాలి. ఓకే సరే మోనా రెడీయా? దా ముందుకు వచ్చి. ఓకే, ఒక మంచి స్టైలిష్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి నా టీం నుంచి మోనాలిసా రెడీగా ఉంది. 3, 2, 1 మ్యూజిక్. अस्मैक योग तस्मैक भोग रस्मैक राग हिंदोलम अंगांग तेज शृंगार भाव सुकुमार सुंदरम आचंद्र तार संध्या समीर नीहार हार भूपालम आनंद तीर बृंदा विहार मंदार सागर. వాలు జడా నల్లి పూల జడా ఓ పాము జడా సత్యభామ జడా నువ్వు అలిగితే నాకు దడా ఓ పట్టు జడా రస పట్టు జడా బుస కొట్టు జడా నస పెట్టు జడా మోనాలిసా నీలాగే నీ పర్ఫార్మెన్స్ అందంగా ఉంది. అఫ్ కోర్స్ నాలా కూడా. ఇది కాదు డాన్స్ అంటే, ఇది కాదు పర్ఫార్మెన్స్ అంటే, ఇది కాదు ఆన్. ఎందుకలా చించుకుంటున్నావు? ఎందుకంటే నా టీం నుంచి నెక్స్ట్ రాబోతున్న అమ్మాయి నీకు రఫ్ ఆడిస్తుంది. చూద్దామా? ఓకే. సో నెక్స్ట్ నా టీం నుంచి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్. ఏ బ్యూటిఫుల్ గర్ల్ నువ్వు. వాట్స్ యువర్ నేమ్? ప్రియాంక.
ప్రియాంక ప్రియాంక కాదు ప్రియాంక. అదే ప్రియాంక అనమాట. సరే ప్రియాంకకి వచ్చిన టాస్క్ ఏంటి అంటే సాంగ్ పాడాలి అంట. ప్రియాంక రెడీయా మరి? రెడీ. సరే 3, 2, 1 స్టార్ట్. సూవి సువాలమ్మా ఎట్టా చెప్పేదమ్మా నువ్వే గీసిందమ్మా మాట్లాడే ఈ బొమ్మ నా తలపై చెయ్యబెట్టి నీ కడుపున పేగుడు అడుగు మన ఇద్దరి నడుమన ముడి ఏందు అది గొంతెత్తి చెబుతుంది వినిపోవే దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా ఎలో 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 నేను ఊగింది నీ ఓడు ఎలో 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 నువ్వే చెప్పాలి అమ్మ అమ్మవారో చాలా చాలా సూపర్ గా ఉంది. అమ్మ కోసం ఈ పాట చాలా సూపర్ గా పాడింది కాబట్టి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ ఒకసారి. నెక్స్ట్ నా టీం నుంచి వస్తున్న ఆ బుజ్జిమా నా టీం నుంచి వస్తున్న బుజ్జిమా నెంబర్ 2 ఈ అమ్మాయి. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? సింధు. ఓకే సింధు, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే మీ ఆయన పక్కింటి ముందు వార్మప్ చేస్తూ ఉంటాడు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. సో పక్కింటి ఆమె మీ ఆయన్ని చీపురిచ్చి కొడుతుంది. అంతే మరి. నువ్వేం చేయాలి? ఆవిడతో గొడవ పడాలి. ఓకేనా? మీ ఆయన కొట్టింది అనే కసి పగ నీలో రగలాలి. ఈ టాస్క్ నన్ను ఇన్వాల్వ్ చేయొచ్చు. ఓకే ఇలా రానన్నారు. సింధు ఆర్ యు రెడీ? ఓకే. ఇప్పుడు మొగుడు పిల్లలు ఎవరంటే నువ్వు నువ్వు మొగుడు 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 ఏ మొగుడు మా ఇద్దరు సంతమా అద్దరం ఒకటై చేయి కలిపితే మనకెదురే మా ఇద్దరు సంత కాకిగోలని అందరూ మా ఇంటి మీద పడే ఏడుస్తారు. అందమైన మొగాళ్ళు కనబడితే వేసుకుంటూ వచ్చాడమేనా? మీ ఇంట్లో పనోడు అనుకున్నాను. మా ఆయన అన్నాడికి ఎన్ని గుండెలు నీకు? ఎంత పనుడులాగా ఉన్నంత మాత్రం పనుడు అనేస్తావు నువ్వు? అరే ఈడే కూడా కళ్ళు తాగిన కోతి లెక్క చేస్తుండు. నువ్వే సైడ్ కడుతున్నావు మా ఆయనకి. డార్లింగ్ నిన్న ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. ఏ లైఫ్ జోడు మధ్యలా మారితే బుడా అదిరింది అన్ని వైపులా మారితే బుడా ఇంకోసారి కొట్టాడుకో పగిలిపోతే ఏమనుకుంటున్నావు? ఏ మా ఆయన అంటావండి. సో రెండు టీం నుంచి ఇంత ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి ఇంకొక అందమైన అమ్మాయి రాబోతుంది. తన సత్తా ఏంటో చూపిస్తా ఉంటుంది. అమ్మాయి దా. ఏ యువర్ అడ్రస్ గర్ల్, వాట్స్ యువర్ నేమ్? దేవిక. దేవికానా? ఓకే, మరి దేవికకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే డాన్స్ చేయాలి అంట. దేవిక కమ్ ఫార్వర్డ్. సో దేవిక డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. దేవిక రెడీయా? ఆ 3, ఆ 2, ఆ 1 మ్యూజిక్. Suya, 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 ata yata pute sabe ana suya. Suya, 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 mato selfie kote sabe ana suya. Yangu yangu mama, nene ke pata fanu. Mere jigri janu, na pakka sitistanu. Na glamour nike giftu paku cheya. దేవిక నీ డాన్స్ ఎలా ఉంది తెలుసా? క్యూటెస్ట్. ఓకే, ఇప్పుడు నా టీం నుంచి బుజ్జిమా నెంబర్ 3 కమ్ హియర్. వాట్స్ యువర్ నేమ్ బుజ్జిమా? రిషిక. రిషిక, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం, సరేనా? ఓకే. ఓకే, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే ఒక డిఫరెంట్ టాస్క్ అన్నమాట. నువ్వు చాలా అందంగా ఉన్నావు, కరెక్టే. నీ అందాన్ని నువ్వు పొగుడుకోవాలి.
అది అందరిలాగా మామూలుగా చెప్తే బాగోదు కదా, అందుకే కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఎలా అంటే క్రప్రి ట్రప్రికం. సో నిన్ను నాకు మాటలు రావట్లేదు నేను చూస్తుంటే. సరే ఎలా పొగుడుకుంటావు? నా పేరు ఇది అని క్రప్రి ట్రప్రికం అనాలి, సరేనా? ఓకే 3, 2, 1 స్టార్ట్. నేను ఎంత అందంగా ఎందుకు పుట్టానో క్రప్రి ట్రప్రికం. అసలు దేవుడు ఇంత అందం నాకే ఎందుకు ఇచ్చాడు? అందరు కుళ్ళుకోకండి ప్లీజ్. క్రప్రి ట్రప్రికం వచ్చావా? అచ్చా నీకు నాకు మధ్యలో బాగానే ఉందిలే. క్రప్రి ట్రప్రికం. ఈ డ్రెస్ అసలు ఏ షాప్ లో కుట్టారో తెలియదు కానీ, ఎక్కడ పెట్టారో తెలియదు కానీ నా కోసమే పెట్టారు. క్రప్రి ట్రప్రికం. దేవుడా థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అందమైన మహేష్ బాబు లాంటి మొగుడు దొరకాలని కోరుకుంటున్నాను. క్రప్రి ట్రప్రికం. సో ఇంత సూపర్ గా రెండు టీం నుంచి ఇంత అందమైన పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి ఇంకొక అమ్మాయి రాబోతుంది. ఏ యూ పింక్ డ్రెస్ గర్ల్, వాట్స్ యువర్ నేమ్? చాందిని. ఓకే, చాందినికి వచ్చిన టాస్క్ ఏంటంటే ఆటో ఎక్కింది, ఆటో దిగుతున్నప్పుడు ఆటో డ్రైవర్ తో గొడవ పడాలంట. ఎందుకు అంటే ₹1 ఎక్స్ట్రా తీసుకున్నాడంట. చాందినికి ఇప్పటికీ ఒక విషయం అర్థమై ఉండాలి, నువ్వు ఆటో ఎక్కుతావు కదా, మరి ఆటో డ్రైవర్ ఎవరు? ఉదయ్ కాకర్లా. మేడం ఎక్కడికి? హన్మకొండ బస్ స్టాప్. ఎక్కడ మేడం? ఎంత? ₹7 మేడం. ఓకే అదే ఎక్కింది. మేడం హనుమకొండ వచ్చింది, దిగిపోండి. వచ్చిందా? అటు మనీ ప్లీజ్. ఎంత? ₹7 ఓన్లీ మేడం. అంతే డెడ్ సీప్. 7 కాదు 6 అన్నారు మేడం. మీరు స్టార్టింగ్ ఎక్కినప్పుడు ₹7 కాదు, ఫస్ట్ మీరు 6 అన్నారు మేడం. అవును, ఐ టెల్ యు ₹7. అరే నేను ₹7 అంటే ₹1 దగ్గర పీసా నేనేమన్నా? మేడం యువర్ కాదమ్మా, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు నువ్వు? నగర్ నుండి బస్ స్టాప్ కి. మరి అంతే ₹6 కదా. మరి 7 అంటాడు మేడం. ₹6 కదా. మేడం మీరు మాడిపోయిన మసాలా దోశ ప్లేట్ మార్చండి, మార్చారు మేడం. ₹7 ఒప్పుకునేది లేదు. అవసరం లేదు. ఏమనుకున్నారు మేడం? ఏంటి ఏంటి? చూడండి అమ్మా, ₹7 అంటే గొడవ పడుతున్నారా అమ్మాయి మీద? ₹7. ₹6 ఏంటి ఏంటి దబాయింపు? మొత్తం మనది ఇట్లా అది ఆటోని కుమ్మి పడేస్తే మనకి ఏముండదు. ఎడుకుమ్మెత్తవా ఆటోని? సో ఈ విధంగా సూపర్ గా నా టీం నుంచి పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి నేను నీ టీం అయిపోయింది, నా టీం అయిపోయింది కాబట్టి అమ్మాయిలు చాలా సూపర్ గా ఈ యాక్టివిటీస్ అన్ని ఫినిష్ చేస్తున్నారు కాబట్టి అమ్మాయిలు థ్యాంక్ యూ. ఓకే, సో ఫెంటాస్టిక్ గా అమ్మాయిలు ఈ క్రేజీ యాక్టివిటీస్ ని ఫినిష్ చేశారు కాబట్టి ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ గేమ్స్ లోకి వెళ్ళిపోదామా? ఎస్, నెక్స్ట్ గేమ్స్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ గేమ్ పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. ఆ గేమే పరుగు పరుగు. మరి పరుగు పరుగు గేమ్ ఆడాలి అంటే నా టీం నుంచి 4 అమ్మాయిలు కావాలి, రెను టీం నుంచి 4 అమ్మాయిలు కావాలి. సో ఫస్ట్ నా టీం నుంచి 4 అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. గర్ల్స్ ఓకే, పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 చార్మింగ్ గర్ల్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఎస్, మరి పరుగు పరుగు గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి మరి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవే ప్రాపర్టీస్. ఓకే, పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలతో పాటు ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి అని అమ్మాయిలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఉదయ్ హౌ? ఎస్, గర్ల్స్ టీమ్ లో 4 ఉన్నారు కాబట్టి అక్కడ 2 రింగ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 బాల్స్ ఉన్నాయి కదా. సో ఏం చేస్తాం అంటే ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు నుంచుంటారు అండ్ ఆ రింగ్స్ లో 2 అమ్మాయిలు నుంచుంటారు అనమాట. సో ఎవరైతే ఇక్కడ ఆపోజిట్ లో ఎదురుగుండా నుంచున్నారో వాళ్ళు ఈ బాల్స్ రెండింటిని వాళ్ళ కాళ్ళ మధ్యలో ఇలా ముడుకుల దగ్గర ఈ కాల్ని ఇలా హోల్డ్ చేయాలన్నమాట. ఈ బాల్ ని ఇలా హోల్డ్ చేసి ఇక్కడి నుంచి జంప్ చేస్తూ అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో ఈ బాల్ ని ఇలా
అలా పాస్ ఆన్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ఇద్దరు అమ్మాయిలు మళ్ళీ జంప్ చేస్తూ ఇక్కడికి వచ్చేయాలన్నమాట. ఈలోగా బాల్ ఎక్కడ పడినా మళ్ళీ మీరు ఫస్ట్ పొజిషన్ కి వచ్చి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎవరైతే తక్కువ టైంలో దీన్ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఎస్, మరి ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి అమ్మాయిలు వచ్చేస్తున్నారంట. సో ఫస్ట్ ఎవరు వెళ్ళి నుంచుంటున్నారు రింగ్స్ లో? 1 and 2. ఓకే, గో. 3, 2, 1, గో. పరుగో గేమ్ ని నా టీం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేశారు. ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ఓకే గర్ల్స్, 3, 2, 1 రన్. పరుగో గేమ్ ని నా టీం నుంచి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఫైనల్ స్కోర్స్ ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు తెలుసుకునే టైం వచ్చింది. చెప్పైతే ఎస్, మరి నా టీం గర్ల్స్ అయితే ఈ పరుగు గేమ్ ని ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే విత్ ఇన్ 1 minute 12 seconds. ఓకే, ఇప్పుడు పరుగో గేమ్ ని నా టీం అమ్మాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 39 seconds. పరుగో గేమ్ విన్నర్స్ రేణు టీం అమ్మాయిలు. నౌ ఇట్స్ పనిష్మెంట్ టైం. సో ఉదయ్, మరి నీకు వచ్చిన పనిష్మెంట్ ఏంటో తెలుసా? నువ్వు నీ టీమ్ లోంచి ఎవరితోనైనా సరే ఉప్పులు గొప్ప ఆడాలి. అంటే తెలుసా, ఇదిగో ఇలాగా మీ ఇద్దరు ఉప్పులు గొప్ప ఆడతారు కదా, మరి మిగిలిన వాళ్ళు బొమ్మ చూస్తారా? లేదు, వాళ్ళు గుంజులు తీస్తారు. 3, 2, 1 స్టార్ట్. మిల కలే నన్ను మాయ చేసిందే, గలగల గుండెలో గొలరేపిందే, ఇంతకు ఇంతై అంతంతంతై టార్చర్ చూపెడతా. ఇది కాదు, ఇప్పుడు నేను ఓడిపోయాను కదా, నెక్స్ట్ నా టైం వస్తుంది, నేను గెలిచిన అప్పుడు ఉంటది నీకు రేణు రప్పకుండా ఉంటుంది చూడు నీకు. ఓకే, మరి పరుగో అయిపోయింది, పనిష్మెంట్ కూడా అయిపోయింది. అమ్మాయిలకి థ్యాంక్స్ చెప్పాల్సిన టైం వచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఓకే, ఇప్పుడు జిల్ జిగాలో మనందరి కోసం వచ్చేస్తుంది స్పెషల్ గా ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. గణేష్, ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఎలా ఉంది? అంత సూపర్ గా, అంత వావ్ గా ఉందంట. సో ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. ఓకే, బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు, ఉదయ్ టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ గేమ్ ఆడాలి అంటే నా టీం నుంచి అమ్మాయిలు కావాలి. కాబట్టి నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే, నా టీం నుంచి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ఇద్దరు బబ్లీ గర్ల్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అమ్మాయిలు వచ్చేసారు బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి.
ఈ గేమ్ ఆడాలంటే మనకి కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి అమ్మాయిలతో పాటు ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి? హౌ? యా ఏ గర్ల్స్ టీమ్ లో ఇద్దరున్నారు కాబట్టి మా చేతిలో ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా అక్కడ ఒక మ్యాట్ ఉందన్నమాట. సో టీమ్ లో ఇద్దరున్నారు కాబట్టి ఇద్దరులో ఒక పర్సన్ ఆ మ్యాట్ మీద ఇలా ఒంగుని నిల్ డౌన్ అయి కూర్చోవాలన్నమాట. ఓకేనా? అలా కూర్చున్న తర్వాత సెకండ్ పర్సన్ ఎవరైతే ఇక్కడ ఉంటారో వాళ్ళకి ఈ బెలూన్ ఇస్తా అండ్ మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడి నుంచి పరిగెట్టి అక్కడికి వెళ్ళి ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ నడుము మీద బెలూన్ పెట్టి డా అని బ్లాస్ట్ చేయాలి. సో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ ని బ్లాస్ట్ చేస్తారో విత్ ఇన్ 90 seconds వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్. మరి ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి రేణు టీం నుంచి అమ్మాయిలు వచ్చేస్తున్నారు. అమ్మాయిలు రెడీయా? ఓకే గో. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి రేణు టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు అండ్ టైమర్ కూడా రెడీగా ఉంది కాబట్టి రెడీయా? 3 2 1 గో. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. రెడీయా? రెడీ? 3 2 1 గో. హలో Come on! 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 ఓకే బెలూన్ బ్లాస్ట్ గేమ్ ని నా టీం నుంచి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేస్తారు. మరి ఎవరైతే ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. మరి ఉదయ్ చెప్పమ్మా మీ అమ్మాయిలు ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేశారు? మా అమ్మాయిలు యాక్చువల్లీ 9 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. అచ్చా. కాకపోతే పోతే? అందులో కొన్ని చేతితో బ్లాస్ట్ చేశారు కాబట్టి ఆ మైనస్ చేసిన తర్వాత మా స్కోర్ ఎంత అంటే 3 బెలూన్స్. ఓకే బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో మా టీం అమ్మాయిలు బ్లాస్ట్ చేశారు 4 బెలూన్స్. మరి ఓడిపోయిన వాడు గెలిచినోడి మాట వినాలి కదా. ఎంత సున్నితంగా ఉన్నావో. సర్లే గానీ ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఏంటి అంటే నేను మధ్యలో ఇలా నుంచుంటాను అనమాట. మీ ముగ్గురు నా చుట్టూ పొర్లు దండాలు వేయాలి. వేస్తూ వేస్తూ రేణమ్మకి జై రేణమ్మకి జై అనాలి. ఓకే కమ్ ఆన్. ఓకే 3 2 1 స్టార్ట్. దిగు 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 నాగా నగన్నో దివ్య సుందర నాగో నగన్నో ఎనీవేస్ సూపర్ గా అమ్మాయిలు బెలూన్ బ్లాస్ట్ ఫినిష్ చేస్తారు అండ్ పనిష్మెంట్ కూడా అయిపోయింది కాబట్టి అమ్మాయిలు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
ఓకే, ఇప్పుడు జిల్ జిల్ జిగాలో మనందరి కోసం వచ్చేస్తుంది స్పెషల్ గా ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. గువ్వా గోరింకతో ఆడింకెళ్ళే బొమ్మలాగా ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ సంత గోరింకనై. ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఒక సత్తా ఉన్న దమ్మున్న గేమ్ వచ్చేస్తుంది. ఆ గేమే ఓకే ఒకరు. సో ఒకే ఒకరు గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రాపర్టీ కూడా రెడీగా ఉంది. కాబట్టి ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి బ్యూటిఫుల్ బాహుబలి లేడీ బాహుబలి వచ్చేస్తారు. ఒకే ఒకరు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 జేజమ్మలు వస్తున్నారు. సరే, ఒకే ఒకరు గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. ప్రాపర్టీగా వచ్చేసింది. కాబట్టి రేణు, మరి ఈ గేమ్ హౌ ఆడాలి? హౌ అంటే అమ్మాయిలు ముందుగా వచ్చే 5 ఆ రింగ్ లో ఉంటారు. ఉన్న తర్వాత ఒకరికొకరు తలపడతారు అనమాట. అంటే 5 మెంబర్స్ నుంచి 5 మెంబర్స్ ఒక అమ్మాయిని టార్గెట్ చేసి బయటికి పంపించేయాలి. ఆ తర్వాత 4 మెంబర్స్ మిగులుతారు. ఆ 4 మెంబర్స్ ఒక అమ్మాయిని టార్గెట్ చేసి ఒక అమ్మాయిని బయటికి పంపించేస్తే 3 మెంబర్స్ మిగులుతారు. అలాగే ఫైనల్ గా ఒక అమ్మాయి తన టీం నుంచి అలాగే నా టీం నుంచి ఒక్కొక్క అమ్మాయి మిగులుతారు అనమాట. సో ఆ ఒక్కొక్కరు ఇద్దరు టీం నుంచి ఒకే ఒక్కరు అవుతారు అనమాట. ఎస్, మరి ఆ విధంగా ఈ గేమ్ ఆడాలి. ఈ గేమ్ మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే మేము చిన్న మాక్ చేసి చూపిస్తాం. ఓకేనా? సరే, 3, 2, 1 మ్యూజిక్. ఓకే, మరి ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడడానికి రేణు టీం నుంచి అమ్మాయిలు వచ్చేస్తున్నారు అంట. అమ్మాయిలు రెడీగా ఉన్నారా? రెడీయా? వచ్చిండు కావాలి. సో ఒకే ఒకరు గేమ్ ఆడడానికి రేణు టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? 3, 2, 1 గో. సో 5 అమ్మాయిలు ఒక అమ్మాయి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు 4 మిగిలారు. సో 4, 3, 2, 1 గో. ఫైనల్లీ 3 మిగిలారు. 3లో ఏ అమ్మాయి వెళ్ళిపోతుందో చూసేద్దామా? 3, 2, 1 గో. ఫైనల్లీ 2 మిగిలారు. అందరూ ఎవరు ఒకే ఒక్కరు అవుతారో చూసేద్దామా? 3, 2, 1 గో. పంతం 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 నీదా నాదా హై. ఓకే, ఒకే ఒకరు గేమ్ ని నా టీం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు వచ్చారు. అండ్ ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ లోంచి మిగిలే ఆ 4 ఎవరో ఇప్పుడు చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. మిగిలిన ఈ 4లో మిగిలిన ఆ 3 ఎవరో ఇప్పుడు చూద్దాం. 3, 2, 1 గో. ఓకే, మరి ఇప్పుడు 3 మిగిలారు. కాబట్టి 3లో ఎవరు 2 మిగులుతారు చూసేద్దామా? 3, 2, 1 స్టార్ట్. సో ఫైనలీ 2 మిగిలారు. కాబట్టి 2లో ఒకే ఒకరు ఎవరో చూసేద్దామా? 3, 2, 1 స్టార్ట్.
ఒకే ఒక గేమ్ అమ్మాయిలు చాలా సూపర్ గా ఫినిష్ చేస్తున్నారు. అండ్ నా టీం నుంచి ఎవరు గెలిచారంటే మమత గెలిచింది. ఓకే, నా టీం నుంచి ఒకే ఒక్కరు ఎవరంటే మోనికా. ఈ గేమ్ అయితే నెక్స్ట్ గేమ్ కి ఒక వార్మప్ సెషన్ లాగా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ గేమ్ లో నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందామా? చూసుకుందామా? ఓకే, ఇప్పుడు జిల్ జిల్ జిగాలో మనందరి కోసం వచ్చేస్తుంది స్పెషల్ గా ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. చందమామ ఒకటి సరదాగా నీళ్ళకొచ్చిన గంట ఊహకంతని అందాలెన్నో వెంట తెచ్చినంట ఆ ఇంద్రధనుసునే తీసి చీరల్ని చుట్టినారంట ఈ లోకమంతా మరి తన మెరుపులతో వెలుగు నింపినంట తన మాటల్లోన ముత్యాలేనంట తన చూపుల్లోన ఉండు చలిమంట ఓ కలల రాణిగా వెలుగుతున్న ఆ గుమ్మ ఎవరు తెలుసా? హే పకిటి పకిటి పకజం ఆ చందమామ నేనే పకిటి పకిటి పకజం నడిచే బాపు బొమ్మ నేనే. గణేష్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ వెళ్ళిపోతాం మన ఫైనల్ సంగ్రామం, ఫైనల్ బ్యాటిల్ ఆఫ్ ది డే. ఆ గేమే సై అంటే సై. ఓకే, సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి ముగ్గురు, ఉదయ్ టీం నుంచి ముగ్గురు రెడీగా ఉన్నారు. దానికన్నా ముందు ప్రాపర్టీస్ వచ్చేస్తున్నాయి. ప్రాపర్టీస్ ప్లీజ్. సో ఫైనలీ సై అంటే సై గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి. అండ్ ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరి గేమ్ ఆడాలంటే నా టీం నుంచి గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే, సై అంటే సై గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. అండ్ ఇప్పుడు నా టీం నుంచి ముగ్గురు దేవసేనలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి రేణు మరి గేమ్ ఎలా ఆడాలి? ఓకే, అమ్మాయిలు సై అంటే సై గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే ముగ్గురులో ఇద్దరు ఇలా హ్యాండ్స్ హోల్డ్ చేసుకోవాలి. అండ్ థర్డ్ పర్సన్ ఈ హ్యాండ్స్ మీద కూర్చుంటారు అనమాట. ఆ థర్డ్ పర్సన్ ని ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తారు. థర్డ్ పర్సన్ ఏం చేస్తారంటే అక్కడున్న వైట్ కలర్ బాక్స్ ని తన లెగ్స్ తో పిక్ చేసుకుంటారు అనమాట. మళ్ళీ తీసుకెళ్లిన ఆ థర్డ్ పర్సన్ ఇక్కడ వరకు తీసుకొస్తారు. తీసుకొస్తున్న ఆ వైట్ బాక్స్ ని ఇక్కడున్న రెడ్ కలర్ టబ్ లో వేసేస్తారు. ఈ గేమ్ ఆడడానికి ఈచ్ టీమ్ కి 2 minutes టైం ఇస్తాము. మరి 2 minutes టైమ్ లో ఎన్ని ఎక్కువ బాక్సెస్ కలెక్ట్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్సా? కాదు, మరి ఏంటంటే ఈ గేమ్ లో చిన్న ట్విస్ట్ ఉంది. దానికి పెద్ద లెక్క ఉంది అనమాట. సో ఇందులో ఒక ఫైనల్ ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటనేది నేను లాస్ట్ లో రివీల్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ మరి గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి అమ్మాయిలు వచ్చేస్తున్నారు. అమ్మాయిలు రెడీయా? కమ్ హియర్. సో సై అంటే సై గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? 3, 2, 1 గో. సో సై అండ్ సై గేమ్ లో రెండు టీం అమ్మాయిలు ఎన్ని ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారో చూసేద్దాం మరి. సో ఫస్ట్ లెట్స్ గో ఫర్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. 41, 42, 43, 44, 45, 46, 47. సో రెండు టీం నుంచి అమ్మాయిలు అయితే 47 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ నిమ్మకాయలే 1, 2. ఓకే, సో గర్ల్స్ అయితే 2 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ బాల్స్ 1, 2.
సో గర్ల్స్ అయితే 3 balls కలెక్ట్ చేశారు. సో నెక్స్ట్ మా సత్తా చూపిస్తామంటారు గర్ల్స్ రెడీయా? సో సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? 3, 2, 1 గో. సో సై అండ్ సై గేమ్ నా టీం అమ్మాయిలు చాలా కష్టపడి ఆడారు అండ్ మొత్తానికి అయితే సాధించారు. సో ఎన్ని చాక్లెట్స్ లెమన్స్ బాల్స్ కలెక్ట్ చేశారో చూద్దామా? సో ఫస్ట్ చాక్లెట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. సో ఈ విధంగా నా టీం అమ్మాయిలు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ లెమన్స్. ఓకే 1 lemon. సూపర్. ఓకే నెక్స్ట్ బాల్స్ 1, 2, 3, 4. నా టీం అమ్మాయిలు 5 balls కలెక్ట్ చేశారు. సో ఈ విధంగా సై అంటే సై గేమ్ లో నా టీం వాళ్ళు ఎన్ని ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారో చూసాం కదా. మరి ఎస్ ఇప్పుడు ఏంటంటే ఆ ఫైనల్ ట్విస్ట్ ఏంటి, ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అండ్ అవన్నీ తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? మన ఇద్దరం భోజనానికి కూర్చున్నాం కదా, లేవాలి కదా, మరి. సో సై అంటే సై గేమ్ లో ఎవరెవరు స్కోర్స్ ఏంటి తెలిసిన టైం వచ్చేసింది. ఎస్ మరి గర్ల్స్ నేను ఏం చెప్పాను అంటే స్టార్టింగ్ లో దాంట్లో ఒక ట్విస్ట్ ఉందని చెప్పాను కదా. సో ఆ ట్విస్ట్ ఏంటి అంటే మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళ స్కోర్ మనం డిసైడ్ చేస్తాం. అది ఎలా అన్నమాట. సో నా చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయన్నమాట. ఒక దాంట్లో 100, ఇంకో దాంట్లో 50, ఇంకో దాంట్లో 30 ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క కార్డ్ పిక్ చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం 50 చాక్లెట్స్ కలెక్ట్ చేసాం అనుకోండి. ఆ 50 చాక్లెట్స్ కి వాళ్ళు ఈ 3 కార్డ్స్ లో ఒక కార్డ్ తీస్తారనమాట. ఆ కార్డ్ లో ఏ స్కోర్ అయితే వస్తే ఆ స్కోర్ ఇంటూ మన చాక్లెట్ స్కోర్. అలాగే 2 లెమన్స్, అలాగే 2 బాల్స్ అన్నమాట. సో ఆ విధంగా వాళ్ళ స్కోర్ మనం, మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. మరి ఇప్పుడు ఒక విధంగా ఎవరి స్కోర్ ఎవరు డిసైడ్ చేస్తారు? మీ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం. ఓకేనా? ఓకే మరి ముందుగా మా టీమ్ స్కోర్ ఉదయ్ టీమ్ అమ్మాయిలు డిసైడ్ చేయబోతున్నారు. అమ్మాయిలు ముందుగా ఏ స్కోర్ కి వెళ్దాం? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 47. ఓకే 50. సూపర్. ఓకే గర్ల్స్ నెక్స్ట్ వాట్? బాల్స్ 100. సో 3 balls కి 100 వచ్చింది కాబట్టి 3 into 100 అన్నమాట. గర్ల్స్ నెక్స్ట్ ఏ స్కోర్ కి వెళ్దాం? లెమన్స్. ఎన్ని లెమన్స్? 2. ఓకే 2 లెమన్స్. 2 lemons కి మేము ఇచ్చే స్కోర్ 30. సో 2 lemons కి 30 వచ్చింది కాబట్టి 2 into 30 అన్నమాట. సో ఈ విధంగా వాళ్ళ టీమ్ స్కోర్ మేము డిసైడ్ చేసాం. ఇప్పుడు మా టీమ్ స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకేనా గర్ల్స్? సో ఫస్ట్ దేనికి వెళ్దాం? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేసాం? 50. సూపర్. సో 50 చాక్లెట్స్ కి 50 వచ్చింది కాబట్టి 50 into 50 అన్నమాట. సో నెక్స్ట్ దేనికి వెళ్దాం? లెమన్. సో ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేసాం? 1 lemon కలెక్ట్ చేసాం. దానికి మీరు ఇచ్చే స్కోర్ 30. సో 1 lemon కి 30 వచ్చింది కాబట్టి 1 into 30 అన్నమాట. సో నెక్స్ట్ దేనికి వెళ్దాం? బాల్స్. ఎన్ని బాల్స్? 5. 5 balls. 5 balls కి మీరు ఇచ్చే కార్డ్ 100. సో 5 balls కి 100 వచ్చింది కాబట్టి 5 into 100 అన్నమాట. సో ఈ విధంగా నా టీమ్ స్కోర్ వాళ్ళు డిసైడ్ చేశారు అండ్ వాళ్ళ టీమ్ స్కోర్ మేము డిసైడ్ చేశాం కాబట్టి ఆ ఫైనల్ స్కోర్ ఏంటి చూడాలి అంటే మన ఫైనల్ స్కోర్ కి వెళ్ళిపోవాలి కదా. ఓకే మరి సాయి అంటే సాయి గేమ్ లో ఎవరు ఫైనల్ విన్నర్స్ తెలుసుకోవాలంటే ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలి. మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే 10 to 1 కౌంట్ డౌన్ చేయాల్సిందే. సో లెట్స్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో ముందుగా విన్నర్స్ అని అనగానే మా అమ్మాయిలు గుర్తొస్తారు కాబట్టి
ఫైనల్ గా సాయి గేమ్ లో మా అమ్మాయిలు స్కోర్ చేశారు 2710. సాయి గేమ్ లో ఎంత స్కోర్ చేశారు అంటే 3030. ఫైనలీ సాయి గేమ్ విన్నర్స్ ఉదయ్ డే. ఓకే, సాయి గేమ్ లో రన్నర్స్ ఉన్నారు, విన్నర్స్ ఉన్నారు. వీళ్ళకి స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి. మరి స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడానికి స్పెషల్ గెస్ట్స్ వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ కె రామ్మూర్తి గారు, సెక్రటరీ ఆఫ్ ఆర్జీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. Okay, next I would like to invite Dr. L. Sanjeev Rao Garu, Director and Principal of RG Group of Institutions. Please welcome, sir. Next I would like to invite K. Rambabu Garu, Director of RG Group of Institutions. Next I would like to invite T. Shravan Kumar Garu, Director of RG Group of Institutions. Please welcome, sir. ఓకే, ఈ రోజు మన జేల్ జిగా ఆర్జీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో సందడి చేస్తోంది. మరి మన జేల్ జిగా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కి ఎలా అనిపించిందో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. సార్, హౌ డు యు ఫీల్? ఈ జిల్ జిగా ప్రోగ్రామ్ కి చాలా బాగా మీరు కండక్ట్ చేసినందుకు మాకు ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఒకసారి చేస్తారని ఆశిస్తున్నాం. సాయి గేమ్ లో విన్నర్స్ కి, రన్నర్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ కూడా వచ్చేసాయి. ముందుగా రన్నర్స్ కి క్యాప్స్ ప్రెజెంట్ చేయాల్సిందిగా రెస్పెక్టెడ్ సర్స్ ని కోరుతున్నాను. ఓకే, సో రన్నర్స్ కి క్యాప్స్ వచ్చేసాయి. అండ్ ఇప్పుడు విన్నర్స్ కి మొమెంటోస్ ప్రెజెంట్ చేయాల్సిందిగా రెస్పెక్టెడ్ సర్స్ ని కోరుతున్నాను. సో ఈ రోజు జిల్ జిగాలు అమ్మాయిలు షీల్డ్స్ గెలుచుకున్నారు, అలాగే రన్నర్స్ కూడా క్యాప్స్ గెలిచినారు. కాబట్టి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఇంత ఉత్సాహంగా, ఇంత ఉల్లాసంగా, ఇంత సరదాగా జరగడానికి కారణం మేనేజ్మెంట్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్. సో సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో సాయి గేమ్ ఈ ఫైనల్ సంగ్రామాలో విన్నర్స్ ఉదయ్ డే. అండ్ రేణు టీం కూడా చాలా చక్కగా ఆడారు అండ్ చాలా ఉత్సాహంగా ఆడారు. కాబట్టి రేణు టీం కూడా ఒకసారి ఓ వేసుకోండమ్మా. సో ఇద్దరు టీం అమ్మాయిలు చాలా సూపర్ గా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ. ఓకే, ఈ రోజు గెలిచింది ఉదయ్ టీమా, రేణు టీమా అని కాదు. ఈ రోజు గెలిచింది ఆర్జీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఎస్, అమ్మాయిలు చాలా ఉత్సాహంగా ఆడారు, పాడారు, మన అందరినీ ఎంటర్టైన్ చేశారు. కాబట్టి ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ ఎపిసోడ్, వండర్ఫుల్ కాలేజ్, వండర్ఫుల్ స్టూడెంట్స్ తోటి మీ ముందుకు వచ్చేస్తాం. దిస్ ఇస్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ రేణు. బాయ్ బాయ్. ఏరా బిట్టు, మన ఊర్లో మనకు తెలియకుండా చనిపోయింది ఎవరంటో? అదిగో ఆ పాడ మీద ఉన్నాయనే అనుకుంటా. ఒరే బిట్టు, ఈ జోకులు బాగానే వేస్తావు గాని ఈ మధ్య నాకు ఫోన్ లో కొన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయిరా, ఎవరో కనుక్కుంటావా? అవునా, ఏమని బెదిరిస్తున్నారు మాయా? రీఛార్జ్ చేసుకోకపోతే కనెక్షన్ కట్ చేస్తామని. మాయా, మంచి పని చేసావు గాని నాకు డౌట్ ఉంది, చెప్తావా? అడుగురా. చనిపోయిన వారి ముక్కుల్లో దూది ఎందుకు పెడతారంటావు? మళ్ళీ పొరపాటున ఎక్కడ బతికొస్తాడో అని ఊపిరాడకుండా అడ్డం పెడతారు. ఏంటి మాయా, మంచి హుషారుగున్నావే? ఏం హుషారు లేరా బిట్టు, కొన్ని సార్లు జీవితంలో పెద్ద పెద్ద వాటికన్నా చిన్న చిన్నవి బాగా ఇబ్బంది పెడతాయి. అవునా, ఎలా? పెద్ద కొండ మీద కూర్చోగలం గాని చిన్న సూది మీద కూర్చోలేం కదరా.